మరి పుట్టిన తేదీ వివరాలు లేని వారికి కూడా ఏ రకంగా మీరు జాతక పరిశీలన చేసి సమస్యలకు పరిష్కారాలు సూచిస్తారు? సాధారణంగా పుట్టిన తేదీ లేనప్పుడు అంటే హస్త సాముద్ర ప్రకారం అని చెప్తామని మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మందికి చేతులు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి అందరికీను. అంచేత వాళ్ళ కుడి చేయి చూడడం, ఎడం చేయి చూడడం ఇవన్నీ చూసి దాన్ని బట్టి రేఖలు పెట్టి చెప్పడం జరుగుతుంది. అయితే దీనికంటూ ఒక సమయం ఉంది కాబట్టి ఉదయం 12:30 లోపల అంటే మధ్యాహ్నం 12:30 లోపల కానీ రాగలిగితే ఆ సూర్యకాంతిలో చూడడము దాని యొక్క విలువలు కూడా చాలా బాగుంటాయి కాబట్టి అలా చూడడం వల్ల జ్యోతిశాస్త్రం కూడా పగలగొట్టి చెప్పాలంటుంది. అంచేత ఆ విధంగా రాగలిగితే అపాయింట్మెంట్ తీసుకుని దానికి మళ్ళీ ప్రత్యేకమైన అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఏదైనా ఫోన్ నంబర్స్ ఏవేవే చెప్తున్నామో ఆ నంబర్లో పర్సనల్ అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అన్ని నంబర్లో కూడా పర్సనల్ అపాయింట్మెంట్లో దొరుకుతాం కాబట్టి చక్కగా ముందుగా తీసుకుని రాగలిగితే హస్త సాముద్రికి చెప్పడం జరుగుతుంది. ఇది కూడా కాలే చాలా మంది వర్కర్స్ ఉంటారు, వాళ్ళ చేతుల గీతలే కనబడం ఉంటాం. మాకు కాదండి, మాకు తెలియాలనుకుంటారు. ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క పిల్లల ద్వారా అంటే కొడుకు కూతురు ఎవరైతే ఉంటే పెద్ద కొడుకు ద్వారా అన్న తండ్రి జాతకము, చిన్న కొడుకు ద్వారా తల్లి యొక్క జాతకం సంపూర్ణంగా తెలుస్తుంది కాబట్టి ఇది మన జ్యోతిశాస్త్రం చెప్పి ఉంది కాబట్టి ఆ విధంగా కూడా జాతకాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని బట్టి ఎటువంటి మంత్ర సాధన చేయాలి, ఎటువంటి రత్నధారణ చేయాలి, ఎటువంటి కర్మలు చేస్తే రాజమార్గంలో రాజయోగం వెళ్ళడం అంటే రాజయోగం అంటే సంసారమైన సుఖంలో ఉన్న అన్ని సమస్యలను దాటుకుంటూ మోక్షం పొందడమే రాజయోగం. అందరికీ ఏవో బంధాలు ఉంటాయి, ఆ బంధాలను బయటపడాలి. ఎలా పడాలి ఎవరికీ తెలియదు, మన జ్యోతిశాస్త్రం చెప్తున్నమాట ఇవన్నీ. అంటే ఆ విధంగా తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, అద్భుతమైన యోగం ఉంటుంది చెప్పగలుగుతాను. అది తేడా. గురుగారు, చివరిగా మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలనుకునే వారికి మరోసారి చెప్పండి. మరి పర్యటన చేయట్లేదు కదా, దూర ప్రాంత వారు ఏ విధంగా మీతో సంప్రదించవచ్చు? దూర ప్రాంతం వల్ల చక్కగా ఫోన్ అపాయింట్మెంట్స్ అయితే ఉంది, స్కైప్ ద్వారా కూడా మనం చెప్తున్నాము, అదేవిధంగా ఫోన్ ద్వారా కూడా చెప్తుంటాము. అది కాకుండా పర్సనల్గా ముందుగా పై ఊరు నుండి వచ్చే వాళ్ళు ముందుగా ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ కోసం ఉదయం పూట ప్రత్యేక సమయం అనేది కేటాయిస్తున్నాం కాబట్టి ఏ విధమైనప్పటికీ ఇచ్చిన 5 నంబర్లోని ఏదో ఒక నంబర్ని పర్సనల్గా జాగ్రత్తగా కాల్ చేసి చక్కగా మాట్లాడి మీ వివరాలన్నీ ఇచ్చి అపాయింట్మెంట్ కానీ తీసుకోగలిగితే ప్రతి ఒక్క ఫోన్ నంబర్లోనూ పర్సనల్ అపాయింట్మెంట్ కింద లెక్కేసుకుని మేము చక్కగా పర్సనల్ కేర్ తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, సత్ఫలితాలు మీకు ఉంటాయి. ఈ 15 రోజులు హైదరాబాద్లో ఉంటాం కాబట్టి అటు ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అందరూ ప్రజలు చక్కగా వచ్చి హైదరాబాద్కు వచ్చి మీరు రాజమార్గంలో ఏ విధంగా రాజయోగం పొందాలో తెలుసుకోవడం ప్రయత్నించేయమని కోరుకుంటాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.